దేవాది దేవునికి కృతజ్ఞతలు. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇర్మియా గ్రంథాన్ని మనము కొన్ని దినముల నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. సో ఇర్మియా గ్రంథంలో మనము 33వ సెషన్లోకి వచ్చున్నాం. సో జాగ్రత్తగా నేటి వాక్యాన్ని ఆలకిద్దాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒక దినము నాయన మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకోవచ్చు. ఈ సాయంకాల సమయం మీ సన్నిధిలో అయినా తమ స్వరములు ఎత్తిపడిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థన చేసిన సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాను తండ్రి. అయినా వారికి కావలసిన అవసరతలన్నీ కూడా, అక్కర్లన్నీ కూడా మీ పరలోకపు సమృద్ధిలోంచి తీర్చమని ప్రార్థిస్తున్నాను. వారికి కావలసిన ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థించి వేడుకొనిచున్నాను. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. కేవలం మేమంతా నాయన వాక్యము వినేవారంగా ఉండకుండా వినగల చెవి, గ్రహించగల మనస్సు, ముఖ్యంగా వెంబడించగలిగిన హృదయము మాకును దయచేయమని, వాక్యానుసారమైన జీవితాన్ని పొందుకున్నట్టుకు అనుదినము మేము ప్రయత్నిస్తున్న వారముగా ఉండులాగున, అలాగే నాయన ఎట్టి జ్ఞానం అయితే మా జీవితాలను కట్టుకున్నట్టుకు ఉపయోగపడుతుందో అటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని మాకు దయచేయమని, జరగబో ప్రార్థనంతా కూడా నాయన మీకు మర్యాదపూర్వకంగాను మహిమకరంగాను జరుగుతుందని నమ్మచ్చు. నన్ను నీ నోటి బూరగా వాడుకున్నాను ప్రభు. ఈ ప్రార్థన అంతా కూడా అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఇర్మియా గ్రంథము 33వ సెషన్లో ఉన్నాం. 32వ సెషన్లో మనము మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే యూదా గురించి, యూదా బెన్యామీను రాజ్యం గురించి ఇర్మియా గారు మాట్లాడే ప్రవచనాల గురించి మాట్లాడుకుంటున్నాం. అనేక రకాలైన ప్రవచనాలను మనం మాట్లాడుకోవడం జరిగింది. రీసెంట్గా యూదాలో కరువు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. యూదాలో కరువు రాబోతుంది అనే సంగతి గురించి మాట్లాడుకున్నాం. తర్వాతి ప్రవచనము 7వ ప్రవచనముగా ఇర్మియా గారికి దేవుడు ఒక మాటను చెప్తూ ఉన్నారు, ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, ఈ విధంగా చెయ్యి అని. ఏమని చెప్తున్నారు? మొదటి 2 వచనాలను చదువుకున్న దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఇర్మియా గారిని దేవుడు నువ్వు అసలు వివాహమే చేసుకోవద్దు అంటున్నాడు. నువ్వు పెళ్లి చేసుకోవద్దు అని అంటున్నాడు దేవుడు. ఎందుకంటున్నాడు ఇలాగ ఇర్మియా గారిని పెళ్లి చేసుకోవద్దు అని? ఆనాటి ఏదైనా తోటలో దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు అప్పుడే ఒక మ్యారేజ్ అనేది సృష్టించబడింది. సో అనాది కాలంలోనే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తలంపు చేసిన దేవుడు ఎందుకు ఇర్మియా గారిని మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటున్నాడు? ఇర్మియా గారికి వివాహం చేసుకునే వయసు లేదనా? ఇర్మియా గారు వివాహానికి తగ్గడనా? లేక ఆ వయసు అతనిది ఇంకా పెద్దదనా? ఎందుకు కారణాలు ఏమై ఉండొచ్చు? అర్థం కాలేదు. వాయిస్ క్లియర్గా వినపట్లేదు. అరుణా సిస్టర్ వాయిస్ క్లియర్గా వినపట్లేదు. యూదా వారికి
చెయ్యాలి అని చూపించడానికి, అంటే వారు మళ్ళీ వేరే వివాహం చేసుకోవద్దు, అంటే వేరే విగ్రహాలకు వాటికి మొక్కొద్దు అన్నట్టు. ఓకే సిస్టర్, రైట్. చూద్దాం ఆ కారణాలు ఏంటో చూద్దాము. ముందుగా ఇర్మియా గ్రంథము మొదలవుతున్నప్పుడు ఎలాగ ఇర్మియా గారిని తల్లి గర్భమందే దేవుడు ఎన్నుకొని, అలాగే తన పని నిమిత్తం ప్రతిష్ఠించుకున్న దేవుడు తన సేవకు పంపిస్తున్నప్పుడు ఇర్మియా గారు మాట్లాడుతున్న మాటలు ఏంటి? నేను బాలుడిని అంటున్నాడు. నేను బాలుడిని అంటే ఐఎమ్ ఎన్ యంగ్ మ్యాన్, నేను యవ్వనుడిని. బాలుడు అంటే యవ్వన స్థితిలో ఉన్నాడు అని అర్థం. సో ఆ యవ్వన స్థితిలో ఉన్నాడు అని మనకు మొదటి అధ్యాయంలోనే తెలుస్తుంది కాబట్టి, సో ఈజ్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి చేసుకునే అర్హత ఉంది, వయసు ఉంది ఆయనకి. కానీ దేవుడు ఎందుకు ఇర్మియా గారిని ప్రత్యేకంగా పెళ్లి చేసుకోవద్దు అని అంటూ ఉన్నాడు అంటే మనం గమనించాల్సిన మొదటి కారణం ఏంటి అని అంటే, యూదా దేశము లేక ఆ రాజ్యము, యూదా బెన్యామీనుల రాజ్యము త్వరలో నాశనము కాబోతున్నది. ఎలా నాశనం కాబోతున్నది? కరువు వస్తుంది. కరువుతో కొంతమంది చనిపోతారు. కొంతమంది ఎలా చనిపోతారు? కొంతమంది ఉత్తర దేశం నుండి వచ్చే రాజ్యం యొక్క దాడి వలన ఆ ఖడ్గంతో హతమైపోతారు. ఆ ఉత్తర దేశం నుండి వచ్చే రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన చాలా క్రూరముఖం కలిగిన వాడు. జాలి దయ కరుణ ఏముండదు. భార్యలైనా బిడ్డలైనా పిల్లలైనా ఎవరినైనా అడ్డం వచ్చిన వాళ్ళని చంపేసుకుంటూ వెళ్ళిపోతూ, తనకి ఎవరు అవసరమో వాటిని తీసుకుంటూ అక్కడ ఉన్న వాటిని అన్నిటినీ కూడా నాశనము చేయబోతున్నాడు. ప్లస్ దీనికి ముందు ప్రవచనంలో మనం కరువు రాబోతున్నది ఈ ప్రదేశంలో అని మాట్లాడుకున్నాం. మరియు రాబోయే విపత్తును దృష్టిలో ఉంచుకొని ఇర్మియా గారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు వివాహం చేసుకునవద్దు. వివాహం చేసుకున్నాడు అనుకోండి, భార్య బిడ్డలు సంసారం ఇవన్నీ ఉంటాయి. వీరందరూ రేపొద్దున దాడి జరిగినప్పుడు దాడిలో వీరంతా కూడా నాశనం అయిపోయారనుకోండి, చనిపోయారనుకోండి, అప్పుడు ఇర్మియా గారు ఎక్కువ బాధపడతారా? లేకపోతే వివాహం చేసుకోకుండా దేవుని పనిలో దేవుడు చెప్పిన పని చేశాను అనే దానిలో ఆనందపడతాడా? దేవుడు చెప్పిన పనిలో ఆనందపడతాడు. దేవుడు చెప్పిన పని చేయడంలో ఆనందపడతాడు. అయితే ఇక్కడ దేవుడు ఏది చెప్పినా లేక ఏది మన కొరకు మాట్లాడినా అది మన హితం కొరకే అనేది మీరు నమ్ముతారా? ఇట్స్ ఆల్ ఫర్ అవర్ సేక్ ఓన్లీ. ఇఫ్ ఎనీథింగ్ గాడ్ టెల్స్ అస్, దట్ ఈస్ ఫర్ అవర్ సేక్ ఓన్లీ, దట్ ఈస్ ఫర్ అవర్ వెల్ఫేర్ ఓన్లీ. మన క్షేమము కొరకు, మన బాగు కొరకే దేవుడు చెప్పే ప్రతి మాట ఉంటుంది అనే మాటను మీరు బలంగా నమ్ముతారా లేదా? నమ్ముతాం. సో ఇర్మియా గారి విషయంలో కూడా దేవుడు చెప్పిన మాట ఇర్మియా గారికి అది మంచి చేస్తుంది కానీ చెడు కాదు అనే యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే, రేపొద్దున ఇర్మియా గారు పెళ్లి చేసుకొని ఆ బిడ్డలను కానీ తన భార్య పిల్లల్ని వీళ్ళందరినీ కూడా చూసుకుంటూ మురిసిపోతున్న సమయంలో దాడి చేసి, వేరే రాజ్యం వారు వచ్చి దాడి చేసి ఆ యొక్క భార్య బిడ్డలను చంపేసేసి మిగిలిన వారు ఈడ్చుకొని వెళుతూ ఉంటే అప్పుడు కలిగే బాధ ఇంకా భయంకరంగా ఉంటుంది ఇర్మియా గారికి. వెలిగి చూసిన నల్ల వస్తుందా? సో అప్పుడు కలిగే బాధ ఇంకా భయంకరంగా ఉంటుంది. సో అందుకని ఇర్మియా గారికి వివాహం చేసుకొనవద్దు అని చెప్పాడు. అని చెప్పి దానికి రీజన్ కూడా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం, 3-4 వచనాలను గమనిద్దాం. 16వ అధ్యాయం 3-4 వచనాలను గమనిద్దాం. 16వ అధ్యాయంలోనే 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను, గమనించి. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చియు కుమార్తెలను గూర్చియు వారిని కనిన తల్లులను గూర్చియు ఈ దేశంలో వారిని కనిన తండ్రులను గూర్చియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఘోరమైన మరణము నొందెదరు, వారిని గూర్చి రోదనము చేయుదురు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడియుందురు. వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు అర్థమైందండి. ఇక్కడ పుట్టబోయే బిడ్డలకు కానీ లేక కన్న తండ్రులకు కానీ తల్లులకు కానీ
రాబోయే విపత్తు ఏంటో క్లియర్గా దేవుడు తెలియజేస్తూ కూడా ఇర్మియా గారిని పెళ్లి చేసుకో అంటే కరెక్ట్ అవుతుందా, అది రాంగ్ అవుతుందా? వారి శవాలు అసలు పాతి పెట్టడానికి కూడా వీలు లేకుండా అక్కడ పడిపోతాయట. ఖడ్గం చేతను క్షామము చేతను నశిస్తారని చెప్పి అని రాయబడింది. వారి శవాలను ఆకాశ పక్షులు అలాగే భూజంతువులకు ఆహారం అయిపోతాయంట. ప్రాపర్గా పూడ్చిపెట్టడం లేదు. ఆ కార్యక్రమాలు ఏమి జరగకుండానే భూజంతువులకు కానీ ఆకాశ పక్షులకు కానీ ఆహారంగా వేయబడబోతాయి. మన బంధువుల లేక మన కుటుంబీకుల శరీరాలు ఇలా కాబోతాయి అనంటే కుటుంబ పెద్దకు బాధ ఉంటుందా, ఆనందం ఉంటుందా? ఒక కుటుంబాన్ని పెద్దగా ఇలా తన కుటుంబానికి ఇది సంభవించబోతుంది అనే మాట తెలిస్తే తనకు బాధగా ఉంటుందా లేక ఆనందంగా ఉంటుందా? బాధగా ఉంటుంది. ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది. అందుకనే ఇర్మియా గారి నిమిత్తము దేవుడు అంటున్నాడు, నువ్వు వివాహం చేసుకొనొద్దు. ఇక్కడ నువ్వు నో అటాచ్మెంట్స్, నీకు భార్య అయినా బిడ్డలైనా అలాంటి ఇహలోక సంబంధమైన సంబంధ బాంధవ్యాలను నువ్వు పెంచుకొనొద్దు. ఈ ప్రదేశంలో నువ్వు పిల్లల కన్నా కూడా వారందరూ కూడా నాశనానికి కాబోతున్నారు. చెప్పండి సిస్టర్, అరుణ సిస్టర్. సారీ బ్రదర్, ఎందుకో నాకు ఈ మధ్యలో 2 times ఇలాగే బ్రదర్, లైవ్ షేరింగ్ ఆన్ యూట్యూబ్ 1 person పార్టిసిపేటింగ్ అని జాయిన్ అని వస్తుంది మన ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు. అవును, నాకు కూడా వస్తుంది. జాయిన్ లైవ్ షేరింగ్ సెషన్ మాకు కూడా అలా వచ్చిందండి పాస్టర్ గారు. వచ్చింది సిస్టర్, దాన్ని డిక్లైన్ చేసి నా ఫోన్ చేస్తాను పాస్టర్. దాన్ని డిక్లైన్ చేయండి. నాకు కూడా వచ్చింది, అది నేను గమనించలేదు. అది అంటే ఎవరు షేరింగ్ ఎవరు చేసుకోవాలనుకుంటున్నారు, లైవ్ షేర్ చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు. అదే పాస్టర్, అందుకే చెప్దామని. అదే సారీ టు డిస్టర్బ్ పాస్టర్. ఓకే సిస్టర్, పర్వాలేదు సిస్టర్. సో ఇలాగా ఇర్మియా గారికి దేవుడు చెప్తున్న మాట వివాహం చేసుకొనొద్దు అంటూ ఉన్నాడు. అంటూ మరి ఒక ముఖ్యమైన మాట దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇంకా గొప్ప మాట చెప్తున్నాడు. 5వ వచనం నుంచి 9వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు ఏ కార్యక్రమాలకు వెళ్ళొద్దు. ఏ కార్యక్రమాలు అంటే ఒక మనిషి చనిపోతే జనరల్గా ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ ఆ దినాల్లో మనిషి చనిపోతే అక్కడికి వెళ్ళి వారి కోసము అంగలార్పు ఏడుస్తూ అలాగే వారిని ఓదార్స్తారు. వారి బంధువులను ఓదార్చే ప్రక్రియ అనేది ఉంటుంది. అలాగే చనిపోయిన వారిని పాతిపెట్టడం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. సో ఇర్మియా గారికి పర్టికులర్గా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు అసలు అలాంటి కార్యక్రమాలకే వెళ్ళొద్దు. నువ్వు సంతాపం తెలియజేయొద్దు. ఎవరి కోసమూ ఏడవద్దు. మరియు పార్టీలు కానీ సెలబ్రేషన్స్ కానీ ఏదైనా జరుగుతూ ఉంటే, ఆనందంగా ఏదైనా జరుగుతూ ఉంటే వాటికి కూడా నువ్వు వెళ్ళొద్దు. అంటున్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు ఇంత క్లియర్గా? ఆ మాటను ఒక్కసారి మనం చదువుకుందాం, ఏమని చెప్పారో చూద్దాం. 7, 8, 9 వచనాలు గమనిద్దాం. 16వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7, 8, 9 వచనాలు గమనిద్దాం. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకును అంగలార్పు ఆహారం ఎవరునూ పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించెదవు. చూసారా, గమనించారా? సంతాపం తెలియజేయడానికి కూడా వెళ్ళొద్దు నువ్వు ఎవరైనా చనిపోతే. అలాగే ఎవరైనా సంబరాలు జరుపుకుంటున్నా, ఉత్సవాలు పండుగలు జరుపుకుంటున్నా వారింటికి వెళ్ళొద్దు. అక్కడ నువ్వు పార్టిసిపేట్ కూడా చేయొద్దు అని ఇండైరెక్ట్గా ఇర్మియా గారికి చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు అంటే, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారు అంటే పండుగ జరుపుకునే సందర్భము కాదు అది. పండుగ జరుపుకునే సందర్భము కాదు.
సమయం ఆసన్నమైంది, నాశనానికి కాబోతున్నది, నాశనానికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు. వేరే రాజ్యం వచ్చి వీరి మీద దాడి చేసి వీరిని పూర్తిగా నాశనం చేయబోతుంది. అంటే వారి పాపాన్ని వారు గుర్తెరగకుండా ఇంకా సమయం రాలేదని ఆనంద డోలికల్లో మునిగిపోయి ఉంటారు ఈ జనాలంతా కూడా. వీళ్ళకి అది తెలియజేయాలి అని అంటే ఒక పర్సన్, ఎవరో ఒకరు నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకొని ఆ మనిషిని చూసినప్పుడల్లా వీళ్ళకి గుర్తు రావాలి, మనము అంత్య దినాలలో ఉన్నాము, దేవుడు మనలను శిక్షించబోతూ ఉన్నాడు, అన్యులకు మనలను అప్పగించబోతున్నాడు, మన కుమార్తెలను కుమారులను నాశనం చేయబోతున్నాడు, దేవుని యొక్క కోపాగ్నికి మనమంతా బలి కాబోతున్నాము అని ఒక మనిషిని చూస్తే వీరందరికీ కూడా ఒక రిమైండర్గా కనపడాలి, ఒక రిమైండర్ కనపడాలి. ఈ మనిషిని చూసినప్పుడల్లా అమ్మో అని. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీ యొక్క లొకాలిటీలో క్రైస్తవులే కాకుండా అన్యులు కూడా ఉన్నారా? మీ స్నేహితుల్లో ఉన్నారు. అన్యులు వారు ఇంట్లో ఏదైనా పూజ చేసుకుంటూ కానీ లేదా ఇంకోటి ఏదైనా విగ్రహాలకు సంబంధించింది ఏదైనా చేస్తూ కానీ మిమ్మల్ని ఆహ్వానిస్తే, అక్కడ ఉన్న వీధిలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించారు, మిమ్మల్ని ఆహ్వానించారు, మీరు వెళ్తారా? ఒక్కసారి వెళ్ళలేదు, రెండోసారి, మూడోసారి వెళ్తాం కానీ అక్కడ ఏమి పార్టిసిపేట్ చేయము. అనుకోండి, 10 సార్లు పిలిచారు, వెళ్ళలేదు. వాళ్ళందరికీ మిమ్మల్ని చూసినప్పుడు ఏం భావన కలుగుతుంది? పూజలు చేయరు, రారు మనం పిలిస్తే. వెరీ గుడ్. నేను ఆన్సర్ కోసమే అడుగుతున్నాను. ఎందుకనంటే 7వ సారో 8వ సారో మిమ్మల్ని పిలిచినప్పుడు మిమ్మల్ని రీజన్ అడుగుతారు, ఎందుకండి మీరు రావట్లేదు, ఎందుకు మీరు పార్టిసిపేట్ చేయట్లేదు మా వాటిల్లో? ఎందుకంటే మీరు చెప్పేది ఏంటంటే విగ్రహారాధనకు మేము వ్యతిరేకులము, మా దేవుడు అది చెప్పలేదు, అది కరెక్ట్ కాదు, అందుకని మేము వాటిలో పార్టిసిపేట్ చేయము అని చెప్పినప్పుడు, సో ఆ పిలిచే వారికి, ఆ జనాలకు ఈ యొక్క మనిషిని చూసినప్పుడు వెంటనే ఏం జ్ఞాపకం వస్తుంది? ఈ మనిషి విగ్రహారాధికుడు కాదు, అతను విగ్రహారాధన చెయ్యడు, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడు అనే థాట్ వస్తుందా లేదా? ఇర్మియా గారిని కూడా చూస్తే దేవుడు తన ప్రవక్తలను ప్రతిసారి తన ప్రవక్తల ద్వారా ఒక పిక్చర్ని చూపించాలనుకుంటాడు తన జనాంగానికి. ఆ పిక్చర్ ఎవరు అంటే తన సేవకుడే. తన సేవకుని యొక్క జీవితం ద్వారా, తన సేవకుని యొక్క మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన సాక్షార్థమైన జీవితం ద్వారా ప్రజలకు దేవుడు తన చిత్తాన్ని తెలియజేయాలనుకుంటాడు. సో ఇక్కడ మనకి చూపించే వస్తువు ఏంటి అనంటే దేవుని సేవకుడు. ఇక్కడ దేవుని సేవకుడైన ఇర్మియా గారు ఒక పిక్చర్లా కనబడుతున్నాడు. ఎవరికి కనబడుతున్నారు? యూదా జనాంగం మొత్తానికి కనబడుతున్నాడు. ఆయన్ని చూసినప్పుడల్లా వీళ్ళకి జ్ఞాపకం వస్తుందా లేదా? అంత్య దినాలు రాబోతున్నాయి. అందుకే ఇర్మియా గారు ఏం చేస్తున్నారు? ఫంక్షన్స్కి రావట్లేదు, పార్టీస్కి రావట్లేదు, ఆయన ఓదార్చడానికి కూడా రావటం లేదు. ఎందుకనంటే ఈరోజు ఓదార్చడానికి వస్తాడు, కొన్ని దినములైతే ఓదార్పు నొల్లని ఓదార్చలేనన్ని శవాలు అక్కడ కనబడతాయి. ఎవరిని ఓదారుస్తాడు అప్పుడు? సో ప్రజలకు గుర్తుగా, జనులకు గుర్తుగా ఇర్మియా గారు ఉంచబోతున్నాడు. ఇర్మియా గారిని ఎన్నుకున్నప్పుడు దేవుడు అన్న మాటలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. జనములందరి మీద, అలాగే రాజ్యములన్నిటి మీద నిన్ను నియమించి ఉన్నాను. యు ఆర్ ఏ వాచ్ టవర్. నువ్వు ఒక సాక్షి కుప్ప లాంటివి. అనుదినము నువ్వు అందరిని చూస్తూ ఉంటావు, చూపిస్తూ ఉంటావు.
చూపిస్తూ ఉంటావు, నువ్వు నా చిత్తాన్ని జనులకు చూపిస్తూ ఉంటావు, నువ్వు ఒక వాచ్ టవర్ లాంటివాడివి. ఎందుకు యెషయా గారికి చెప్పులు లేకుండా నడవమని చెప్పాడు దేవుడు? చెప్పాడు ఈ మాట, యెషయా గారికి చెప్పులు లేకుండా నడవమని. చెప్పాడు. ఎందుకో జ్ఞాపకం ఉందా? ఎందుకో జ్ఞాపకం ఉందా మీకు? లేదంటే నేను చెప్తాను, లేదంటే ముందుకెళ్దాం. ఉంది అంటే ముందుకెళ్ళిపోదాం. ఇశ్రాయేలీయులకు సూచనగా వారు చేసే పాపానికి సూచన. మిగిలిన వారు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం పెట్టుకోవడం పెద్ద తప్పేం కాదు, ఎందుకంటే అన్ని గుర్తుండాలని ఏం లేదు. జ్ఞాపకం లేదు, అంత గుర్తు లేదు, ఒకసారి చెప్పండి. అలా చెప్తే మనం ముందుకి దాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆయన దిగంబరిగా యెషయా గారిని నడవమన్నాడంటే ఐగుప్తుకు జరగబో అవమానమును తెలియజేయడానికి. ఐగుప్తు త్వరలో నాశనం కాబోతుంది, కూషు దేశం కూడా నాశనం కాబోతుంది. వారిని వేరే రాజ్యం వారు వచ్చి వారి పిరుదుల దాకా వారి వస్త్రములను కట్ చేసి అవమానపరచబోతున్నారు అని చెప్పి తన సేవకుడిని అవమానపరుస్తున్నాడు దేవుడు. అంటే అర్థం అక్కడ అవమానపరచడం కాదు, తన సేవకుని ద్వారా ఒక మెసేజ్ పంపిస్తున్నాడు జనానికి. ఐగుప్తు అవమానము నొందబోతోంది అని చెప్పడానికి యెషయా గారికి చెప్పులు లేకుండా నడవమన్నాడు. యెహెజ్కేలు గారికి చెప్పాను కదా మీకు, యెహెజ్కేలు గారికి కొన్ని దినములు ఎడం వైపు పడుకోమన్నాడు, కొన్ని దినములు కుడివైపు పడుకోమన్నాడు. కొన్ని దినాలైతే మనుష్యం మలముతో అప్పములు కాల్చుకొని తినమన్నాడు. అయ్యా నేను అలాంటి పనులు చేయలేను అంటే గోమలముతో అయినా నువ్వు కాల్చుకొని తిను అంటే మీరు అన్య దేవతలను పూజించి మైల పడిపోయారు, అపవిత్రులైపోయారని చెప్పడానికి దేవుడు తన సేవకుడిని ఇలా వాడుకుంటూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము సేవకుని యొక్క జీవితము, గమనించండి. సో ఇర్మియా గారిని ఏమంటున్నాడంటే నేను జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను నేను అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఇర్మియా గారి సంగతి కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గారిని కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క తీర్పును లేక దేవుని యొక్క చిత్తాన్ని మనకు తెలియజేయడానికి ఇర్మియా గారు దేవుడు చెప్పిన పనిని చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుని సేవకులంతా అంతే, దేవుని పని చెప్పాడు చేయాల్సిందే, పని చెప్పాడు చేయాల్సిందే. ఈ లెక్కను మనం ఆలోచిస్తే ప్రభు అయిన క్రీస్తు మనకి ఎన్ని సంగతులు చెప్పుంటాడు చేయమని? చెప్పాడా లేదా? మన కోసం కాదండి అంటారా? అప్పుడున్న అపోస్తలుల కోసం చెప్పాడండి, మన కోసం కాదని అని అంటారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగూ తండ్రి అయిన దేవుడు ఇర్మియా గారికి ఇలా చెయ్యి అని చెప్పాడో జనములకు సూచనగా ఉంటుందని ప్రభు అయిన క్రీస్తు మనకు చెప్పలేదా? చెప్పాడా? చెప్పారు కదా, మనకు కూడా చెప్పిండు. చెప్పారా? చెప్తే అవి నువ్వు పాటిస్తున్నప్పుడు ఇర్మియా గారిలాగా నువ్వు కూడా ఒక వాచ్ టవర్ లాగా ఉంటావు అని ఎప్పుడైనా అనుకున్నావా? జనాలకు ఒక సూచనగా ఉంటావని అనుకున్నావా? క్రైస్తవుడు అని పిలువబడినప్పుడు క్రీస్తును వెంబడించి నడుస్తున్నాడు, ఈయన క్రీస్తు చెప్పిన మాటలను ఫాలో అవుతున్నాడు అని జనులకు అర్థమయ్యే విధంగా నీ జీవితం సాక్షార్థమైన జీవితం ఉందా? ఉందా లేదా? మన జీవితాలు అలా ఉన్నాయా లేవా? ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు చెప్పినది ఇక్కడ ధనాన్ని కూర్చుకోవద్దు అన్నాడు. మనం ఆగుతున్నామా? మనం వింటున్నాం ఈ మాట? ఎక్కడ ధనాన్ని కూర్చుకోమన్నాడు? పరలోకంలో. వెరీ గుడ్. తర్వాత మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకమని అన్నాడు. మనం వెతుకుతున్నామా? నీతిని రాజ్యాన్ని వెతకడం అంటే ముందు లేఖనాలను శోధించడం, లేఖనాలను అనుదినము తెలుసుకోవటం, జ్ఞానం కావాలి. నాకు లేఖనం అర్థం కాలేదన్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా? నాకు ఇది అర్థం కాలేదు, నాకు అర్థమయ్యేటట్టు
చెప్పు ప్రభువా అని ఎప్పుడన్నా అడిగారా మీరు? అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు అంటున్నాడు కదా, ఆ విధంగా ఎప్పుడన్నా ఆలోచించారా? రేపటిని గురించి ఆలోచించొద్దు అని దేవుడు చెప్పాడు. అలా ఉండగలుగుతున్నామా మనం? అలా ఉండగలుగుతున్నామా? ఒకరికి తీర్పు తీర్చొద్దు, మీరు కూడా తీర్పులోకి రాబడతారు అన్న సంగతి క్రీస్తు మనకు జ్ఞాపకం చేశాడు, చెప్పి వెళ్ళారు. మనం అది పాటిస్తున్నామా? చూడండి, ఇర్మియా గారికి నువ్వు వివాహం చేసుకోవద్దు అంటే మానేశాడు. మరి ఇన్ని సంగతులు దేవుడు మనకి చెప్పి ఇవి చెయ్యొద్దు ఇవి చెయ్యొద్దు ఇవి చెయ్యొద్దు అంటే దానిలో ఒక్కటైనా చేయకుండా ఉండి ఎలాగ ఇర్మియా గారు జనముల మీద అలాగే దేశముల మీద ఎలా ఉన్నాడో, నియమించబడి ఉన్నాడో, మనము క్రైస్తవేతరము అలాగే క్రైస్తవులందరికీ కూడా ఒక సూచనగా నిలబడగలుగుతున్నామా లేదా? నిన్ను హింసించే వారి సైతం వారి గురించి కూడా ప్రార్థన చెయ్యి అని చెప్పలేదా ప్రభు? చెప్పారా లేదా? చెప్పారు. సో ఇప్పుడు మనం ఇర్మియా గారితో మనల్ని పోల్చుకుంటే మనమంతా కూడా ఇర్మియా గారు ఎలాగో ఒక సూచన యూదా వారికి, మనమంతా కూడా ఎవరికి సూచన? క్రైస్తవులని పిలువబడే వాళ్ళందరూ కూడా ఎవరికి సూచన? అన్యులకు, ఈ లోకానికి సూచన. ఉంటున్నామా అలాగా? మనం అలాగ ఉంటున్నామా? రిమైండర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనను చూసినప్పుడు క్రీస్తు జ్ఞాపకం రావాలి, మన పనులను చూసినప్పుడు క్రీస్తు జ్ఞాపకం రావాలి, మన మాటలను విన్నప్పుడు క్రీస్తు జ్ఞాపకం రావాలి, మన పోలిక, మన సాక్షార్థమైన జీవితము క్రీస్తును జ్ఞాపకము చేయాలి. మరియు ఏం జ్ఞాపకం చేయాలి అనంటే, ఎలాగ ఇర్మియా గారికి దేవుడు చెప్పాడో, పార్టీలు ఏవి సెలబ్రేట్ చేసుకోవద్దు, అలాంటి పార్టీస్కి వెళ్ళొద్దు. బర్త్డే పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ, రకరకాల పార్టీస్, కేక్ కటింగ్, ముందు కేక్ కటింగ్, మొదట కేక్ కటింగ్, తర్వాత కోడి కటింగ్, ఇవన్నీ వరుసగా వస్తాయి. వీటన్నిటిలో అసలు నువ్వు పాల్గొనొద్దు అని ఇర్మియా గారికి చెప్పాడు. ఎందుకు చెప్పాడు అని అంటే, ఇక యూదా త్వరలో నాశనం కాబోతుంది, పండుగ జరుపుకునే సమయం కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ సెలబ్రేషన్. పండుగ జరుపుకునే సమయం కాదు ఇది. ఇప్పుడు ఆలోచించండి, మనం ఏ దినాల్లో ఉన్నాం? మనమంతా ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం? ఏంటమ్మా? అంత్య దినాల్లో ఉన్నామా లేదా? అంత్య దినాల్లో ఉన్న మనం కూడా ఆలోచిస్తే పండుగలు, సెలబ్రేషన్స్, రంగులు కొట్టుకోవటం, ఇలా రకరకాలైన పండుగలను జరుపుకోవటము, క్రీస్తును వదిలేసి ఈ లోక మర్యాదను పాటించడము కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? కరెక్ట్ కాదు, రాంగ్ అది. అందుకే ఒకరి జనన దినము కంటే ఒకరి మరణ దినము మేలు అన్నాడు దేవుడు. అంగలార్పు, ఓదార్పు. అంత్య దినాలు రాబోతున్నాయి. అంత్య దినాలకు దగ్గరగా ఉన్నప్పుడు మనము దేవునికి ఎంత దగ్గరగా ఉండాలో ఆలోచించాలి, కానీ మనము ఈ లోకానికి ఎంత దగ్గరగా ఉందామా అని ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ దేవునికి దగ్గరకు ఉందామని చెప్పి పాపము కలిగిన ప్రాయశ్చిత్తము చూపించట్లేదు. వాళ్ళందరూ అలాగే ఉన్నారు. యూదా అందరూ కూడా విననొల్లని జనాంగంగా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు ఇర్మియా గారితో, మొదటి రీజన్ ఇర్మియా గారి యొక్క వెల్ఫేర్ ఆలోచించి ఇర్మియా గారిని గురించి నువ్వు మ్యారేజ్ చేసుకోవద్దు అని అన్నాడు. అలాగే ఇర్మియా గారు ఒక కంప్లైంట్ చేశారు. తన కంప్లైంట్ అని కాదు, తను మొరపెట్టుకుంటూ దేవునితో ఒక కంప్లైంట్ లాగా లాస్ట్ టైం జరిగిన వాక్యంలో చెప్పాను నేను. ఏమని చెప్పాడు ఆయన? ఏమని అన్నాడు దేవుడిని? నీ నిమిత్తం నింద భరించాల్సి. వెరీ గుడ్ సిస్టర్. నీ నిమిత్తము నాకు నింద కలుగుచున్నది అని చెప్పాడు. నీ నిమిత్తము నాకు నింద కలుగుచున్నదయ్యా అని చెప్పాడు. అప్పుడు దేవుడు తనకిచ్చిన మాట ఏంటి? అని అంటే, ఇర్మియా నువ్వు బాధపడకు, నీ మీదకి జనమంతా తిరిగి లేక దేశమంతా కూడా వచ్చి యుద్ధం చేసినా కానీ, దేశమంతా నీ మీద యుద్ధం ప్రకటించినా కానీ వారు గెలవరు.
నేను ఎలా చేస్తానని చెప్పాడు ఆయన? ఎలా చేస్తానన్నాడు? ఒక ఇత్తడి ప్రాకారం. ఇత్తడి ప్రాకారం వలె చేస్తాను. ప్రాకారం అంటే బ్రిక్స్ ఇటుకలతోనూ వాటితో కట్టేది కాదు, ఇత్తడితో కట్టే ప్రాకారము. అది ఎంత గట్టిగా ఉంటుందంటే దానిని కదల్చలేరు ఎవరు. అంత గట్టిగా నిన్ను నేను స్థాపిస్తాను. అలాంటి ప్రామిస్, వాగ్దానం ఇర్మియా గారికి ఉన్నప్పుడు, ఇర్మియా గారు బాధపడకూడదు అని వెల్ఫేర్ కూడా దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకొనొద్దు అని చెప్పి ఒక రీజన్ చెప్పాడు. మరి ఒక రీజన్ ఏంటంటే లోకానికి తను ఒక సాక్షిగా కనపడాలి. ఇది సమయం కాదు వివాహాలు చేసుకోవడానికి, పండుగలు జరుపుకోవడానికి, రకరకాల పార్టీలు చేసుకోవడానికి. ఇది సమయం కాదు. అంత్య దినాల్లో ఉన్నాం మనము. సో దేవునికి మనం ఎంత దగ్గరగా జీవిస్తే మన జీవితము, మన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని చెప్పి వారందరికీ చెప్పడానికి ఒక సూచనగా ఇర్మియా గారిని దేవుడు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడు. సో ఇర్మియా హ్యాడ్ బికమ్ ఏ వాచ్ టవర్ ఆర్ రిమైండర్ టు ద యూదాస్. అక్కడున్న యూదులందరికీ కూడా ఆయన ఒక సూచనగా ఉన్నాడు. సో ఇర్మియా గారిని చూసినప్పుడల్లా వాళ్ళ మైండ్లో అదే కలుగుతుంది. పార్టీలు విపరీతంగా చేసుకున్న వాళ్ళందరికీ కూడా పార్టీ చేసుకున్న ఇంటి ముందు నుంచి ఇర్మియా గారు నడిచి వెళ్తుంటే కనపడంగానే అనుకుంటారు, ఓ మర్చిపోయాం, మనం తెగ పార్టీలు చేసుకుంటున్నాం, ఈయన చూస్తే చేసుకోకూడదు అని చెప్పి వెంటనే ఒక గుర్తన్నా రావాలి. వాడికి ప్రాయశ్చిత్తం అన్నా చేసుకోవాలి. పాపం చేస్తున్నాం మనం అని తెలియాలి. అలాగా మనం కూడా మన జీవితాల్లో ప్రభు అయిన క్రీస్తు చెప్పిన వాటిని మనము జాగ్రత్తగా పాటించే వారంగా ఉండాలి. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇర్మియా గారిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడని ఇర్మియా గారి గురించి చెప్పుకున్నప్పుడు మనల్ని కూడా తల్లి గర్భమందు రూపింపక మునిపే ఆయన మనల్ని ఎన్నుకొని ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి మనమంతా ఈ రోజున ఒక క్రైస్తవుడిగా బతుకుతున్నాం, ఆయన దారిలో నడుస్తూ ఉన్నాం. సో ఆయన మాటలను కూడా మనము ఫాలో అయ్యే వాళ్ళంగా ఉండాలి, జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, క్రైస్తవుడు సింగిల్గా ఉండటం, పెళ్లి చేసుకోకుండా ఉండటం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? క్రైస్తవుడు అనేవాడు లేక క్రైస్తవురాలైనా పెళ్లి చేసుకోవటం లేక చేసుకోకుండా సింగిల్గా ఉండటం అనేది పాపమా, నేరమా? అది సింగిల్ గా ఉండగలిగితే ఉండొచ్చు, లేకపోతే చేసుకోవచ్చు. మిగిలిన వారు ఇంకా చేసుకోవచ్చు పాస్టర్ గారు. పౌలు గారు చెప్పారు కదండి, పెళ్లి చేసుకోనకుండా మేలు, ఒకవేళ మనసు నిలపలేకపోతే చేసుకోవచ్చు. వెరీ గుడ్, మంచి మాటలు జ్ఞాపకం చేశారు. పౌలు గారు అన్న మాటలను ఒకసారి మనం గమనిద్దాం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 7-8 వచనాలను చదువుకుందాం. 7-8 వచనాలను ఆయన ఏమని రాశాడు ఒకసారి చదువుకుందాం. ఎవరైనా తీస్తే చదవగలిగితే చదవండి. 7 మరియు 8 వచనాలు. అధ్యాయం చెప్పండి పాస్టర్. ఇది నా సెలవే గాని ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరి యొక్క విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్లతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకునవచ్చును, కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకుంటా మేలు. ఇక్కడ చాలా చక్కగా పౌలు గారు కొరింథీ సంఘానికి వివరిస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, ఇది నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అంటున్నాడు. ఫస్ట్ ఆయన చెప్తున్నది దానిలో, నేను ఒక మాట చెప్తున్నానంటే అది మీరు ఆజ్ఞగా ఫీల్ అవ్వద్దు. హితోపదేశము అంటే అర్థం ఏంటి? మీ హితము కోరి చెప్పేది, మేలు కోరి చెప్పే మాట. ఇది హితోపదేశమే కానీ ఇది తప్పకుండా చేయాలనే ఆజ్ఞ కాదు అంటూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, గమనిద్దాం. హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు, మనుషులందరూ నావలే ఉండగోరుచున్నాను అని అంటే ఆయన వివాహితుడా అవివాహితుడా? పౌలు గారు
నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరము దేని వలన పొంది ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది నా వలె అని చెప్తూ ఒకడు ఒక విధము, ఒకడు ఇంకొక విధము. అంటే ఒకడు మ్యారేజ్ చేసుకున్నాడు, ఇంకొకడు చేసుకోలేదు. ఈ రెండింటిని ఆయన దేంతో పోలుస్తున్నాడు? దేవునిచ్చే కృపావరంతో పోలుస్తున్నాడు. అంటే పెళ్లి చేసుకోకపోవటము కూడా ఒక వరమే, ఒక కృపావరమే. అది దేవుడు తనకి డిసైడ్ చేసింది. అది చేసుకోవటము ఒక కృపావరమే. సో నథింగ్ బట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్ గివెన్ బై ద గాడ్ అని చెప్తుంది ఇది ఒక గిఫ్ట్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు డిసైడ్ చేశాడు అని చెప్తూ ఆయన అంటున్న మాట చూడండి. ఒకడు ఒక విధమును మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేని వలన పొంది ఉన్నాడు? దేని వలన పొంది ఉన్నాడంటే దట్ ఈస్ బికాస్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. నావలే నుండి వారికి మేలుని పెళ్లి కాని వారితో విధవరాండతో చెప్పుచున్నాను. అయితే నావలే ఉండటము అంటే బెటర్ టు బి అలోన్, సింగిల్గా ఉండటం వల్ల మంచిది అని చెప్పి పెళ్లి కాని వారికి విధవరాండతో ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే పౌలు గారు తన ఉద్దేశంలో అనుకుంటుంది ఏంటి అనంటే మ్యారేజ్ చేసుకోవటం మంచిదే, కానీ చేసుకోవటం అనేది ఏదైనా కానీ అది నిన్నును దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని దూరపరిచేదిగా ఉంటే కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగ్ అది. సో ఆయన అంటున్నది ఏంటంటే అలాంటి స్ట్రెస్సెస్, మ్యారేజ్ వల్ల వచ్చే స్ట్రెస్సెస్ కంటే సింగిల్గా ఉండి దేవుని కొరకు జీవితాన్ని అప్పగించి దేవుని సేవ కొరకు బతకడం ఎంత గొప్ప మేలు, ఎంత గొప్పది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయన తన జీవితం మొత్తాన్ని దేవునికి దారపోశాడు. దేవుని వాక్యం ప్రకటించడానికి అనేక ప్రదేశాలు ఆయన సంచరించాడు. సో కుటుంబం లేదు, బిడ్డలు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. తను వెళ్ళవలసిన చోటకల్లా వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధిస్తూ దేవుని బిడ్డలను, ఆత్మలను నడిపిస్తూ ఎంతో చక్కగా సాక్షార్థమైన జీవితాన్ని ఆయన పొందుకున్నాడు. దాని ద్వారా ఈ రోజున మనం ఆయన గురించి చదువుకోగలుగుతున్నాం. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే పెళ్లి కాని వారికి విధవరాండ్రు ఉంటే నాలాగుంటే ఎంతో మేలు పెళ్లి వల్ల వచ్చే స్ట్రెసెస్ కంటే. కానీ అలాగని పెళ్లి చేసుకోకుండా నువ్వు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడం కంటే పెళ్లి చేసుకోవడమే మంచిది. ఎందుకంటే అది దేవుని చిత్తము కూడా. దేవుడు కుదిరితే ఆదామును పుట్టించి ఆదాము ద్వారానే సంతానం అంతా కూడా ఉండేటట్టు చేసి ఉండేవాడా, చేయలేకపోయేవాడా? దేవుని తలుచుకుంటే ఆదాము నుంచే, అవ్వ లేకుండా ఆదాము నుంచే సంతానం అంతా కానీ లేక జనులను నిర్మించగలిగేవాడా? నిర్మించలేడా? కలిగించేవాడు, నిర్మించగలడు. కానీ ఆయన ఒక వివాహ వ్యవస్థను, ఒక బ్యూటిఫుల్ రిలేషన్ని ఈ భూమి మీద స్థాపించాడు. ఒకరి కొరకు ఒకరు జీవించటం, ఒకరికొకరు క్షేమం కోరుకొని జీవించటము, ఒక టీం వర్క్ లాగా చేయటము. కుటుంబము ఒక టీం వర్క్. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవుని సేవ చేయటము ఇంకా గొప్పదిగా కనబట్టలేదు? పౌలు గారు అన్న మాట కరెక్టే. అట్ ద సేమ్ టైం ఒక టీంగా భార్య, భర్త, బిడ్డలు వీళ్ళందరూ కలిసి దేవుని వాక్యాన్ని ప్రకటించడము, దేవుణ్ణి ప్రార్థించడము, కూర్చొని దేవుని స్తుతించడము ఎంత గొప్పగా కనపడుతుంది. గొప్పదంటారా, కాదంటారా? సో రెండు ఇంపార్టెంటే. అది చేసుకోకుండా సేవ చేయగలిగితే అది అతనికి కలిగిన కృపావరము దేవుడి నుంచి. అలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళు సేవ చేయలేరా అని అంటే చేసుకున్న వాళ్ళు కూడా సేవ చేయొచ్చు. వాళ్ళిద్దరూ కలిసి చేస్తే, ఇద్దరూ కలిసి చేయిస్తారు అనగానే మన జ్ఞాపకం వచ్చే వాళ్ళు ఎవరు చెప్పండి? భార్యాభర్తలు ఇద్దరూ సేవ చేస్తారు బాగా అంటే అకుల ప్రిస్కిల్లా, రష్యా గారు, జెస్సికా. రష్యా గారు, జెస్సికా. ఇంకా అకుల ప్రిస్కిల్లా. సో అకుల ప్రిస్కిల్లా
ఈ పేర్లు అనగానే మనకి చరిత్రలో రాయబడిన వాటికి జ్ఞాపకం వస్తాయి. కానీ మన పేర్లు ఎవరు చెప్తారు? మన పేర్లు ఎవరైనా చెప్పగలుగుతారా? వీళ్ళిద్దరూ సేవ చేస్తారండి అని, వీళ్ళిద్దరూ దేవుని కొరకు పాటుపడతారండి అని. మన తర్వాత వాళ్ళు చెప్తారు. మన తర్వాత వారు చెప్తారు, మన అడుగుజాడల్లో నడిచేవారు చెప్తారు, వారు ఇరువురు కలిసి సేవ చేశారు అని చెప్పేసి అని చెప్తారు. అంటే ఒంటరిగా ఉండటం ఒక వరమే, కానీ ఎట్ ద సేమ్ టైం అవకాశం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని అది దేవునికి సేవ చేయటం అనేది చాలా గొప్ప విషయంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ కుటుంబంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, జ్ఞానం కొరకు వెతకండి, కుటుంబంగా దేవుని అడగండి, ఏం కావాలో దేవుడు అన్నీ ఇస్తాడు. అయితే ఈ పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట రాస్తున్నాడు, అది చదువుకొని మనం ముందుకు వెళదాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము ఏమి చెప్తున్నాడు ఆయన? చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీస్లో పుట్టిన ప్రతివాడు ఒక సడన్ ఏజ్ రాగానే తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటి? ఒక 25 సంవత్సరాలు వచ్చినాయి రాగానే చెప్పే మాట ఏంటి? పెళ్లి చేసుకోండి అనే మాట. పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, అలా సెటిల్ అవ్వండి, పెళ్లి చేసుకొని కూడా దేవుని సేవ చేయొచ్చు. ఇవి లోక మర్యాద, లోకంలో జరుగుతూ వస్తున్నది. దీన్ని అనుసరించి అలాగే జరగాలి మన జీవితంలో కూడా అని అనుకోవడం కూడా రాదు. అలాగే జరగాలని ఏముంది? అలా జరగకుండా, పెళ్లి చేసుకోకుండా ఎనలేని సేవ చేసేవారు లేరా? దేవుని సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ఈయన పౌలు గారు అంటున్న మాట చూడండి, గమనించండి. 2వ వచనం, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. అట్ ద సేమ్ టైం ఉత్తమం ఏదో నీకు తెలుసు, అనుకూలం కూడా అయి ఉండాలి. సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. అంటే మనము దినదినము వృద్ధి పొందుతూ జ్ఞానము పెంపొందించుకుంటూ క్రీస్తు సారూప్యంలోకి మార్చబడాలి. అలాగా మార్చబడాలంటే మన జీవితము ఏ విధంగా ఉండాలి, మన జీవితానికి ఏది ఉత్తమము, ఏది అనుకూలమైనదో పరీక్షించి మరీ తెలుసుకోవాలి. పెళ్లి చేసుకునేటప్పుడు వెన్ యూ రెడీ టు మ్యారీ చేసుకోవాలనుకున్నప్పుడు దేవుని విశ్వసించిన వారు లేక క్రీస్తుని విశ్వసించిన వారు వారినే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? లేదు పర్వాలేదు, వీళ్ళకి ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేక ఇంకోటి ఉంది, ఎలాగైనా నేను వీళ్ళని చేసుకుంటే తర్వాత సంగతి తర్వాత అనుకుంటారా? విశ్వాసి ఎవరితో జోడిగా ఉండాలి? విశ్వాస జోడు విశ్వాసతోనే ఉండాలి. అందుకే మనము కాడి గురించి చెప్పేటప్పుడు చెప్పాం, కాడి అనే దీని గురించి చెప్పేటప్పుడు చెప్పాను. కాడికి ఎద్దులను కట్టినప్పుడు ఒకటి ఎద్దు ఒకటి దూడ కనుక కడితే అవి రెండు ఈక్వల్ స్ట్రెంత్ లేవు కాబట్టి దారి తప్పిపోతుంది ఫ్యామిలీ బండి. ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసి, వీరిద్దరూ కలిసి జీవితాన్ని కనుక నడుస్తూ ఉంటే అది చాలా అరుదుగా ముందుకు వెళుతుంది, అరుదుగా సక్సెస్ అవుతూ ఉంటుంది. సో మన విశ్వాస జీవితంలో మన పార్ట్నర్ కూడా అంతే విశ్వాసం కలిగి ఉండి దేవుని మార్గంలో ఒకరినొకరు ఉత్సాహపరుచుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ దేవుని మార్గంలో నడుస్తూ వెళితే ఎంత గొప్పగా ఉంటుంది, అవునా కాదండి? గొప్పగా ఉంటుందా లేదా? చాలా గొప్పగా ఉంటుంది. అందుకే పేతురు గారు
అలాగని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పౌలు గారు చెప్పిన మాట ఏంటి అని అంటే నాలాగుంటే బెటరు అని అంటే కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారు, నేను పౌలులాగా బ్రతకాలి అని చెప్పేసి పౌలు గారు మ్యారేజ్ చేసుకోలేదు నేను కూడా చేసుకోను అని చెప్పి కొంతమంది తీర్మానించుకొని నడుస్తూ ఉంటారు. లేకపోతే పౌలు గారు ఏం చెప్పారు, అసలు భార్యాభర్త ఇలాంటి సంబంధాలు ఉంటాము, ఫ్యామిలీ స్ట్రెసెస్ ఉండటం కంటే దేవుని సేవ కరెక్ట్ అని చెప్పేసి భార్య బిడ్డల్ని వదిలేసేసి వెళ్ళిపోయి సేవ చేయడం కరెక్ట్ అంటారా? అలా కరెక్ట్ అంటారా? అది కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. అందుకే పేతురు గారు రాస్తూ ఎంత చక్కగా మాట రాస్తూ ఉన్నాడో ఆ మాటని గమనిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిద్దాం. 3వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిద్దాం. అటువలే పురుషులారా చదవండి. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. చూసారా, కాపురం చేసేటప్పుడు కానీ కుటుంబాన్ని నడిపేటప్పుడు కానీ బీ వైజ్. ఆ కుటుంబ పరిస్థితులు దేనికి అడ్డంకుగా ఉండకూడదు, దేనికి అభ్యంతరం కలగకుండా ఉండాలి. ప్రార్థనలకు, ముఖ్యంగా ప్రార్థన అంటే నీకు దేవుడికి మధ్య ఉండే రిలేషన్లో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తెలివిగా కాపురం చేయాలి. అలాగే భార్యను కూడా, ఆమె కూడా జీవమనే కృపావరంలో పాలిభాగస్తురాలని ఎంచి, బలహీన ఘటమైన ఎంచి ఆమెను కూడా ఎలా చూసుకోవాలి? సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా తెలివిగా కాపురం చేయాలి. అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవుని యొక్క సేవలో నడవటం అనేది ఎంత గొప్పదో అని చెప్పేసి ఎక్కడైనా చెప్తూ ఉన్నాడు. చెప్పండి అమ్మా చేద్దరం. అది లైవ్ షేరింగ్ అంటే యూట్యూబ్ అని చాలాసేపు అయిందండి, అది వెళ్ళటం లేదు. నాది కూడా వెళ్తలేదు. 1 person is participating. అలాగే వస్తుంది పైన హెడ్డింగ్లో, అక్కడ అలాగే వస్తుంది. వదిలేసేయండి, ఏం చేస్తాం, దాంతో ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ ఒంటరిగా ఉండటము అనే దాని గురించి ప్రభు అయిన క్రీస్తు వారు కూడా అడ్రస్ చేసినట్టు మనకు కనబడుతుంది మత్తయి సువార్తలో. అదేంటో ఒకసారి మనము గమనిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 11 మరియు 12 వచనాలను గమనిద్దాం. అధ్యాయం 11 మరియు 12 వచనాలను గమనిద్దాం. అందుకు ఆయన ఆగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరు అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. సింగిల్ గా ఉండటము అనేది కొంతమంది దేవుడు విధించినది, అలా సేవ చేయటం అనేది. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. నపుంసకులుగా పుట్టిన వారు అంటే వారు ఈ కుటుంబపరమైన ఆశలు కోరికలు ఏమి లేవు కాబట్టి దేవుని సేవలో చక్కగా ఉండొచ్చని దేవుని సేవకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అలాగని పరలోక రాజ్యము కావాలంటే తమ్మును తాము కావాలని నపుంసకులుగా చేసుకునే వారు ఉన్నారు.
అని మన ప్రభు అయిన క్రీస్తు మనకు తెలియజేస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సింగిల్గా ఉండటము లేక పెళ్లి చేసుకోకుండా ఉండటము, పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసేవారు దే ఆర్ ఆల్ నాట్ ఎట్ ఆల్ సిన్నర్స్, పాపులు కారు అని మనం గమనించాలి. అది పాపం కాదు, అది వారికి ఇవ్వబడిన కృపావరము, దేవుని సేవ చేస్తూ ఉండటం. సో వారు పాపులు కాదు అనేది చాలా విషయం. అదే యాకోబు గారు తన పత్రికలో ఒక మాట రాస్తున్నారు, ఆ మాటను చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. మీరు భూమి మీద సుఖముగా జీవించి సంభోగాసక్తులై వదదినము నందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీలో ఎవరికైనా 1వ అధ్యాయము 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కదవుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. కావాల్సింది అడగమంటూ ఉన్నాడు. ధారాళంగా ఆయన దయచేసేవాడు ఉన్నాడు. కాబట్టి అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పెండ్లి కాకపోయినా లేక పెండ్లి చేసుకున్నా కానీ ఏది ఇంపార్టెంట్? ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఏంటి అంటే దేవుని కొరకు బ్రతికే సాక్షార్థమైన జీవితం. పెళ్లి చేసుకోకుండా ఇర్మియా గారు యూదా వారందరికీ ఒక సూచనగా నిలబడ్డాడు. మరి పెళ్లి చేసుకున్న హోషియా గారు మిగిలిన వారందరికీ కూడా ఒక సూచనగా నిలబడలేదా? యెషయా గారు పెళ్లి చేసుకొని జీవితాన్ని నడిపించలేదా? సో చేసుకున్నా చేసుకోకపోయినా, ఐదర్ యు ఆర్ సింగిల్ ఆర్ మ్యారీడ్, ప్రొడక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రొడక్టివిటీ ఇన్ ద సెన్స్ దేవుని పని చేయటము, దేవుని కొరకు బ్రతకటము, దేవునిలో నలుగురిని నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇర్మియా గ్రంథం దగ్గరికి వెళదాం మనము. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయంలో దేవుడు ఇర్మియా గారితో చెప్తున్న మాట, నువ్వు వివాహం చేసుకొనొద్దు అని చెప్తున్నాడు. అలాగే అట్ ద సేమ్ టైము ఏ కార్యక్రమాలను నువ్వు పాలు పంపులు పొందకూడదు, ఎలాంటి కార్యక్రమాల్లోనూ కూడా నువ్వు పాలు పంపులు పొందకూడదు అని చెప్తున్నాడు. ఎవరిని సంతాపానికి దినంకి వెళ్ళొద్దు, ఎవరిని ఓదార్చొద్దు, ఏ పండుగల్లోనూ నువ్వు పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్తూ వారందరికీ ఇదొక సూచనగా నువ్వు కనపడాలి అని చెప్పి ఇర్మియా గారికి చెప్పిన విధముగానే ఆయన చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు. అలాంటి మాటలు దేవుడు మనకెన్నో చెప్పాడు. అలాంటి మాటలు మనం అసలు ఫాలో అవుతున్నామా? లెక్క చేయగలుగుతున్నామా? లెక్క చేస్తున్నామా లేదా? మనము సూచనగా నలుగురికి, ఈ లోకానికి సాక్షార్థమైన జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా? ఎందుకనంటే నోవాహు గారు దినముల్లో జలప్రళయం రాకముందు వరకు జనాలంతా ఎలా ఉన్నారు చెప్పండి? జనాలంతా ఎలా ఉన్నారు? తినుచు త్రాగుతూ పెళ్లికి వెరీ గుడ్. పెళ్లికి ఇచ్చు త్రాగుచు, పండుగలు చేసుకుంటూ, పార్టీలు చేసుకుంటూ, సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ నోవాహు ఒక సూచన. నోవాహుని చూసినప్పుడు అందరూ నవ్వుకొని ఉంటారు. ఎందుకు? ఏ పిచ్చోడు ఈ రోజుల్లో ఓడ చేసుకుంటున్నాడు, ఏంది ఏదో చెక్కుతున్నాడు, ఓడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పి అందరూ నవ్వుకొని ఉంటారు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు, ఈ లోకమున మర్యాదను అనుసరించి వారు ఉన్నారు. వారు తప్పిపోయి ఉన్నారు, భయంకరమైన స్థితిలో ఉన్నారు, తినుచు త్రాగుచు ఆనందిస్తూ ఉన్నారు. కానీ నోవాహు గారు మాత్రము పడవ చేసుకో అనంటే ఎందుకు అని అడిగాడా నోవాహు గారు? ఎందుకు అని అడిగారా? అదే నమ్మిక, విశ్వాసం, దేవుని మాట పట్ల, దేవుని యొక్క వాక్కు పట్ల విశ్వాసం. సో అప్పటి జనులంతా కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడు యూదా వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు యూదా జనులు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు నోవాహుకి దేవుడు ఏం చెప్పాడు అని అంటే, ఒక ఓడ కట్టుకొని ఓడలో మీ కుటుంబం అంతా ఉండండి, సేఫ్గా ఉండండి అని. అలాగే ఇర్మియా గారికి కూడా దేవుడు చెప్తున్నమాట,
నీ యొక్క ప్రవర్తన ద్వారా వారికి తెలియజేయి, అంత్య దినాలు వచ్చున్నాయి, అంటే మీ యొక్క రాజ్యము నాశనం కాబోతున్నది, మీ మీదకు వేరే రాజ్యం రాబోతున్నది, మరియు కరువు కూడా రాబోతున్నది. కొంతమంది కరువుతోనూ, కొంతమంది తెగులుతోనూ, కొంతమంది ఖడ్గంతోనూ చనిపోబోతున్నారు. ఇది జరగబోతుంది అని ఇర్మియా గారితో చెప్తూ, ఇది నువ్వు వారికి చూపించు. సో వీరందరికీ ఇర్మియా గారిని చూసినప్పుడల్లా ఏం జ్ఞాపకం వస్తుంది? ఓహో, ఇది దేవుడు చెప్పిన మాట, ప్లస్ దేవుడు చెప్పిన మాట జరిగి తీరుతుంది. అట్ ద సేమ్ టైం ఇర్మియా గారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నిన్ను నేను ఎంతమంది రాజ్యాలు నీ మీద ఎదురు తిరిగినా కానీ నిన్ను నేను కాపాడుతాను, నీ వైపు నీ పక్షాన నిలబడతాను అని. అంత గొప్ప వాగ్దానము మన పట్ల కూడా దేవుడు ఇచ్చున్నాడు. మిమ్మల్ని నేను అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అని. అరచేతుల్లో మనందరినీ చెక్కుకున్న దేవుడు మన యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తాడా లేదండి? ఆలోచిస్తాడు. సో దేవునికి మన జీవితాన్ని అప్పగించి మనము రేపటి గురించి చింతించద్దు. రేపు ఏం కట్టుకుంటామో, ఏం తింటామో అని ఆలోచించద్దు. దేవుడు క్లియర్గా చెప్పిన మాట, ఇక్కడ ఈ లోకంలో ధనం కూర్చుకోవడానికి ఆశపడద్దు, పరలోకంలో ధనం కూర్చుకోండి అని చెప్తున్నాడు. అలాగే తీర్పు ఎవరికీ తీర్చొద్దు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటూ ఉన్నాడు. ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ నువ్వు పాటించినప్పుడు ఇర్మియా గారు ఎలాగైతే సూచనగా ఒక స్తంభంగా ఉన్నాడో ఆ జనులకు, నువ్వు ఈ లోకానికి ఒక సూచనగా, ఒక స్తంభంగా ఉంటావని నమ్ముతున్నారా? మీరు నమ్మట్లేదా? నిజమైన క్రైస్తవులని పిలువబడతారా? కనీసం నమ్ముతున్నాం. ఈ గుణాలు మీలో చూసినప్పుడు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారు, హింసించారు, అయినా కానీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వీరు క్రైస్తవులు. ఒకరిని గురించి తీర్పు తీర్చరు, వారి కొరకు ప్రార్థిస్తారు, వీరు క్రైస్తవులు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలతో, యాచనలతో వారు ప్రార్థనలో గడుపుతారు. క్రైస్తవులు వీరు. తన వలే తన పొరుగువాన్ని ప్రేమిస్తారు. క్రైస్తవులు వీరు. తమ కంట్లో దూలం ఉంచుకొని మరి ఒకరి కంట్లో నలక వెతకటము చెయ్యరు. క్రైస్తవులు వీరు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్తారు వీళ్ళు. క్రైస్తవులు వీరు. అలాగే నేను మీకు ఏ సంగతులను బోధించానో ఆ సంగతులన్నీ కూడా వారికి బోధించి వారిని నరకము నుంచి తప్పించటము మీ బాధ్యత అని దేవుడు చెప్పినప్పుడు అలా చేయటం ద్వారా మీరు క్రైస్తవులు అని పిలువబడతారు. సో ఎలాగ ఇర్మియా గారు ఒక సూచన స్తంభముగా నిలబడ్డాడో మనమంతా కూడా క్రైస్తవులమని పిలువబడేవారు మన జీవితాల్లో దేవుని కొరకు నిలబడుతూ దేవుని చేయమని పనులను చేస్తూ క్రీస్తు సారూప్యములోకి రూపాంతరము పొందుట అనేది మనకు దేవుడు ఇవ్వబడిన ఒక టాస్క్. దేవుడు ఇవ్వబడిన మనకు ఒక టాస్క్. దేవునిలాగా నువ్వు రూపాంతరము పొందాలి. మీరందరూ దానికి సిద్ధమేనా? మీరందరూ దానికి సిద్ధమేనా కాదా? సిద్ధమే పాస్టర్. సిద్ధమేనా? ఎస్. అరుణా సిస్టర్ చేయి రైజ్ చేశారు, రోజమ్మ గారు చెప్పారు, ఇంకా మిగిలిన వారు రాజేష్ సిస్టర్. సో మనమంతా కూడా దేవుని ప్రవక్త ఎలాగ దేవుని మాటను ధిక్కరించకుండా తను నడిచి దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క చిత్తాన్ని జనులకు తెలియజేశాడో మనం కూడా ప్రభు అయిన క్రీస్తు యొక్క చిత్తాన్ని తెలియజేయవలసిన వారమే ఉన్నాము. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశపడుతున్నాడు. సో మనం అది చేస్తూ ఒక సూచన స్తంభంగా నిలబడాలి మన జీవితంలో. అందుకొరకై మనను మనము దిద్దుకోవాలి. మనమే మన జీవితానికి శిల్పులం. సో మనకేదైనా అందులో ఏదైనా డౌట్ వస్తే దేవుణ్ణి అడగాలి, అందులో ఏదైనా సమస్య వస్తే దేవుణ్ణి అడగాలి. ఆయన ఇచ్చేవాడుగా, ధారాళంగా దయచేసేవాడుగా ఉన్నాడు కాబట్టి. సో ఇర్మియా గారిని దేవుడు వివాహం చేసుకొనొద్దు అనడానికి
వెనక ఉన్న కారణాలు కానీ, లేక పెళ్లి చేసుకోకపోవటము లేక చేసుకొని సేవ చేయటము అనే దాని మధ్య ఆ ఉన్న సంగతులు కూడా మీకు బాగా అర్థమైనని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా మనము కుటుంబం ముగించుకుందాం. ముగింపు ప్రార్థన.